ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సూపర్ 6 పథకాలు అమలు కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన వెల్లడైంది. దీంతో ఎప్పుడు అమల్లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న మహిళలకు రానే వచ్చేసింది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. దీంతో ఏపీ అధికారులు ఈ 2 రాష్ట్రాల్లో పర్యటించి పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు. బస్సులు ఆగస్ట్ 15 నుంచి ఫ్రీగా పెడుతున్నారు కాబట్టి మాకు త్రీ మంత్స్ బస్ పాస్ 950. సో బస్సు ఫ్రీగా పెట్టడం వల్ల మాకు 3 మంత్స్ 950 కదండి. సో దానివల్ల ఫ్రీగా పెట్టడం వల్ల మాకు మనీ సేవ్ అవుతాయి. అలాగే మా పేరెంట్స్ ఎవరు జాబ్ హోల్డర్స్ కాదు. నెలకి మా అవసరాలకు ఉంటాయి కదండి, మరి ఖర్చులు గట్ట అవి అయిపోతున్నాయి. మళ్ళీ 3 మంత్స్ 950 అనేసి అవి వేస్తున్నారు. సో బస్సులు ఫ్రీగా పెట్టడం వల్ల మాకు మనీ అనేది సేవ్ అవుతున్నాయి. మా మమ్మీ వాళ్ళకి కూడా సేవ్ అవుతాయి. అలాగే మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే ఫ్రీగా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా తిరగాలన్నా సరే ఫ్రీగా వెళ్ళొచ్చు. కాబట్టి బస్సులు ఫ్రీగా పెట్టడం అనేది మాకు ఓకేనండి. నా పేరు వి శ్రవంతి. నేను ఫైనల్ ఇయర్ డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్నాను. మాకు ఈ బస్ పాస్ ఆగస్ట్ 15 నుంచి ఫ్రీగా పెట్టడం వల్ల మాకు మనీ సేవ్ అవుతుంది. 1 మంత్కి అయితే 350, 3 మంత్స్కి అయితే 950 అలా పెడుతున్నారు కదా. అయితే అవి కూడా మాకు సేవ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి మాకు మనీ సేవ్ అవుతుంది.